ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ పై సమీక్ష సమావేశం జరగనుంది. మంత్రులు పలువురు అధికారులు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశం, ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక ప్రత్యేక సమావేశం, ఉన్నత స్థాయి సమావేశం తెలంగాణ సచివాలయంలో కొనసాగనున్నది. దీనికి సంబంధించి ఈ 2047 గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తున్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక ఎంతో వేగవంతంగా మొదలైన పరిస్థితి. ఇది రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మీర్ఖాన్పేటలోని కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 100 ఎకరాల ల్యాండ్లో ఇది ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడానికి ఏర్పాట్లు మాత్రం చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి ఏదైతే గ్లోబల్ సమ్మిట్లో దీనికి చర్చించాల్సిన అంశాలపైన దానికి సంబంధించిన ఏదైతే రిలీజ్ చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్ని దానిపైన చర్చించి ఏ అంశాలపైన డాక్యుమెంట్ తయారు చేయాలి, తయారు చేసిన అంశాలపైన కీలకంగా ముఖ్య అధికారులతోటి సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో మొత్తానికి వాళ్ళతో సెక్రటరియట్లో మంత్రుల సమక్షంలో, అందరి సమక్షంలో ఈరోజు ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష నిర్వహించనున్నారు. అంటే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుండి జిల్లాల పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఎంతో చాకచక్యంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దీనిపైన ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నది. గ్లోబల్ సమ్మిట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఏర్పాట్లపైన అన్నింటిపైన ఉన్నత స్థాయిలో వీళ్లకు ఈరోజు ఆదేశాలు ఇచ్చి రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉన్న నేపథ్యంలో మాత్రం ఈరోజు దీనిపైన చర్చించే అవకాశం ఉంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా ఎజెండా ఏంటి, అసలు ఈ గ్లోబల్ సమ్మిట్లో మాట్లాడాల్సిన విషయాలు, ఎలాంటి విషయాలపైన చర్చించాలి, గ్లోబల్ సమ్మిట్లో ప్రధాన అంశాలు ఏంటి అనేది దీనిపైనే ఈ ప్రధాన ఎజెండా పైన ఈరోజు చర్చించి తదనంతరం ఈరోజు సాయంత్రమే ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన లోగోని రిలీజ్ చేస్తారు. ఆ లోగోలో ప్రధానంగా స్లోగన్ ఉన్నది, తెలంగాణ రైజింగ్కు రండి, ఇది ఎంతో ప్రతిష్టాత్మకం, మీరు భాగస్వాములు కండి అని చెప్పేసి తెలంగాణ రైజింగ్ రండి, భాగస్వాములు కండి అనే ఒక స్లోగన్తో తెలంగాణ ప్రభుత్వం ఆ పోస్టర్ని, లోగోను ఈరోజు సెక్రటరియట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభించనున్నారు. అంటే ఇప్పటికే ఈ గ్లోబల్ సమ్మిట్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంటే ఇందులో ఒక 100 ఎకరాలలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలని, పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులే లక్ష్యంగా ఆకర్షించడానికి వాళ్ళని డైరెక్టు ఈ సమ్మిట్లోనే ఏదైతే ఈ సిటీస్ ఉన్నదో అందులో ప్రధానంగా ఈ గ్లోబల్ సమ్మిట్లో వాటిపైన చర్చించి ఎంఓయూలు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు కుదుర్చుకోవడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముందుకు వెళ్ళాలని 8 ప్రధాన అంశాలతోటి మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే సింగపూర్ నుండి పెద్ద కంపెనీలు కావచ్చు, చాలా పెద్ద కంపెనీలు అటు అబుదాబి నుండి కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో రేపు ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రపంచ నలుమూలల నుండి ఒక 3000 మంది డెలిగేట్స్, పారిశ్రామికవేత్తలు, అవసరం అనుకుంటే ఇంగ్లాండ్ లాంటి మాజీ ప్రధానులు కానీ, అమెరికా నుండి ప్రధానులు కానీ, అందరికీ ప్రతి ఒక్కరికి తెలంగాణ రైజింగ్ 2047కు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళని ఆహ్వానిస్తూ లేఖలు రాసిన పరిస్థితి. దానిపైన ఆహ్వానిస్తూ వాళ్ళని ఇప్పటికే ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆహ్వానాలు పంపిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏర్పాట్లపైన ఏదైతే ఈ మీర్ఖాన్పేటలో 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోతున్న ఈ గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు, పెద్ద ఎత్తున డెలిగేట్స్, మంత్రులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద నేతలు వస్తున్న నేపథ్యంలో వాళ్లకు సంబంధించిన ఏర్పాట్లపైన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చే విధంగా ఉండాలి కనుక ఆ ఏర్పాట్లపైన ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పటికే ఆ సభా స్థలాన్ని, ఏదైతే ఆ గ్లోబల్ సమ్మిట్ వేదిక స్థలాన్ని కూడా అనేక మార్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
అంటే దీనికి సంబంధించి నిన్న కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా అక్కడికి పరిశీలించి ఉన్నత స్థాయిలో రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా అక్కడ పరిశీలించి భారీ బందోబస్తు కానీ ఏర్పాట్ల విషయంలో అటు హెచ్ఎండిఏకి కూడా బాధ్యతలు అప్పచెప్పారు, అటు జిహెచ్ఎంసీకి కూడా పరిశుభ్రత విషయంలో బాధ్యతలు అప్పచెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఆతిథ్యం విషయంలో కావచ్చు, భోజనాల విషయంలో కావచ్చు, టాయిలెట్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ ప్రతి విషయాలలో ప్రతి చిన్న అంశాన్ని కూడా ఎంతో పరిగణలోకి తీసుకొని పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఉన్నత స్థాయి సమావేశంలో కూడా కీలకంగా వాళ్ళకు సూచనలు చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేసి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని చూడొచ్చు. అక్కడ ఇప్పటికే ఆ 100 ఎకరాల స్థలంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 3 హెలిప్యాడ్లని అక్కడ ఏర్పాటు చేశారు. అలానే ఎమర్జెన్సీ సందర్భంలో కూడా అత్యాధునిక అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్న సంబంధిత హాస్పిటల్స్కి తీసుకెళ్లడానికి అంబులెన్స్ని ప్రధానంగా అక్కడ చూశారు. అలానే పార్కింగ్కి సంబంధించి వాహనాల పార్కింగ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఒక 2500 మంది పోలీసులతోటి పటిష్ట భద్రత నడుమ నడిపించే అవకాశం ఉంది. ఏదైతే ఈ సమ్మిట్కు దగ్గరలోకి ఆ సమావేశ మందిరానికి సమ్మిట్కు దగ్గరలో ఆ వేదిక దగ్గరికి మాత్రం ముఖ్యమంత్రి తదితరులకు ముఖ్య నేతలకు మాత్రమే అవకాశం ఉండేలాగా పాసులు జారీ చేస్తూ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది. మిగతా వాళ్ళని మాత్రం 1 కిలోమీటర్ దూరంలోనే ఏదైతే ఈ భారత్ సమ్మిట్కు సంబంధించి గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి వేదికకు 1 కిలోమీటర్ దూరానే పార్కింగ్ ఏర్పాట్లే కావచ్చు, తదితర అంశాలు అక్కడి నుండి బ్యాటరీ వెహికల్స్ ద్వారా చేరవేసే ప్రయత్నాలను మాత్రం అన్ని ఏర్పాట్లను మాత్రం చాలా ఎంతో గొప్పగా అక్కడ అంటే వచ్చిన అతిథులు కావచ్చు, ఎవరైనా ప్రపంచ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎంతోమందికి డెలిగేట్స్కి ఏర్పాట్లకు సంబంధించి ఒకేసారి 3000 మంది డెలిగేట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకు హెలిప్యాడ్స్ కూడా ఒక 3 ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా ప్రధానంగా 8-9 తేదీల్లో ముఖ్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ 8-9 తేదీల్లో ఉన్నది కనుక అదే రోజు ముగింపు రోజు 9 రోజు ఒక 3000 డ్రోన్స్ విజువల్ తోటి 3000 డ్రోన్ విజువల్తో గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేయాలి. డ్రోన్స్ కెమెరాలతోటి ఒక ఏదైతే తెలంగాణ రైజింగ్ 2047 అలానే తెలంగాణ రైజింగ్ భాగస్వాములు కండి అనే ఒక స్లోగన్తో ఏదైతే ఆకాశంలో డ్రోన్లతో ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక గిన్నిస్ బుక్ రికార్డుని నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఏర్పాట్లు చేయడమే కాకుండా అంతే వేగంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఈ గిన్నిస్ బుక్ రికార్డు ఏదైతే 3000 డ్రోన్ కెమెరాలతో ఏర్పాటు ఏదైతే ఉందో ఇది ఇప్పటివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ఉన్న రికార్డుని క్రాస్ చేయాలి అని చెప్పేసి ఆ రికార్డుని బ్రేక్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ గ్లోబల్ సమ్మిట్ని తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా అంటే ఇప్పటికే అక్కడ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసేలాగా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పరిశ్రమల నుంచి ఆహ్వానించడమే కాకుండా వాళ్ళతో ఒప్పందాలు సింగపూర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అక్కడ ఆహారపు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా ప్రతి ఒక్క ఏర్పాట్లపైన ఇప్పటికే సింగపూర్కు సంబంధించిన ఒక సంస్థ ఆల్రెడీ మన హైదరాబాద్లోని బోడుప్పల్ సైడ్ తదితరులు కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాంటి కంపెనీలు ముందుకు రానున్న నేపథ్యంలో అమెజాన్ లాంటి ఏరియాలో అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు ప్రతి ఒక్కటి చేయడానికి సిద్ధపడ్డ పరిస్థితి. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక రంగంలో ముందు వరుసలో నిలపాలి అనేది రైజింగ్ 2047 అంటూ ఒక స్లోగన్తో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ఉన్నత స్థాయి సమీక్షలో మాత్రం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ సభ ఏదైతే ఆ గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని ఆ 100 ఎకరాల ప్రాంతాన్ని మొత్తం పరిశీలించిన పరిస్థితి, ఆ ప్లేస్ని పరిశీలించారు క్షుణ్ణంగా. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ పహారాల్లోకి తీసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఓఆర్ఆర్ అందుబాటులో ఉండడం కావచ్చు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ఉన్నదో దాంట్లోకి ఆ ఫ్యూచర్ సిటీలోనే చివరి రోజుగా ఒక ఈ డ్రోన్ విజువల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్న పరిస్థితి పైన ఈరోజు ఉన్నత స్థాయిలో ఏదైతే సమీక్ష ఉందో అందులో అన్ని సంబంధిత శాఖల వారిగా కానీ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. ఈ గ్లోబల్ ఖచ్చితంగా ఇవ్వాలి అని ఈ గ్లోబల్ సమ్మిట్తో
పారిశ్రామిక రంగంలో ముందు వరుసలో ఉండాలి తెలంగాణ అని చెప్పేసి ప్రపంచ నలుమూలల పారిశ్రామిక వేత్తలని కావచ్చు ఆ పరిశ్రమలని ఆకర్షించే ఉద్దేశంతో ఎంఓయూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఆ ప్రపంచ నలుమూల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలుపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపైన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పేసి మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందడుగు వేస్తూ ఏర్పాట్లను మాత్రం ఏర్పాటు చేస్తున్నది. ఇంకా వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అక్కడ మోహరించిన పరిస్థితి. అక్కడ అధికారులు కావచ్చు అన్ని శాఖల అధికారులను ఆదేశాలు జారీ చేసి అక్కడ ఏర్పాట్లను మాత్రం ప్రతి క్షణం అక్కడ కలెక్టర్లు కావచ్చు సిపి కావచ్చు మంత్రులు కావచ్చు ఇప్పటికే 10 సార్లు విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ఏర్పాట్లపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే కనబడుతున్నది. ఫైనల్గా మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి రిమార్క్ లేకుండా ఎంతో ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా నిర్వహించాలి అని మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.